7 వరల్డ్ బెస్ట్ వెబ్ సిరీస్ పార్ట్ 1. వెబ్ సిరీస్ అంటే చాలా లెంత్, చూడాలంటే చాలా టైంతో కూడిన పని. ఒక 2 గంటల మూవీ సరిగ్గా చూడని మనం 6 గంటలు, 7 గంటలు, 10 గంటలు ఇలా సీజన్ల మీద సీజన్లు నైట్ అవుట్లు చేసి మరీ ఒడగొడతాం. అంటే ప్రెసెంట్ వెబ్ సిరీస్ ల డిమాండ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉందంటే రన్ టైం తో అసలు పనే లేదు. బాగుంటే చాలు, అది ఎంత రన్ టైం తో అయినా ఉండొచ్చు, అది ఏ కంట్రీ సిరీస్ అయినా ఉండొచ్చు, మనల్ని ఎగబడి చూసేస్తారు. అలా ఎగబడి చూడాల్సిన వరల్డ్ లోనే ది బెస్ట్ ఆల్ టైం బెస్ట్ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ తో మీ ముందుకు వచ్చా. అయితే మీరు ఒకటి చేయాలి, మన ఛానల్ రీసెంట్ గానే స్టార్ట్ చేశాం కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 7 స్క్విడ్ గేమ్. వరల్డ్ బెస్ట్ వెబ్ సిరీస్ అనగానే అన్డౌటెడ్లీ ఈ స్క్విడ్ గేమ్ తప్పకుండా ఉంటుంది. 2021లో రిలీజ్ అయ్యి ఒక్కసారిగా సెన్సేషనల్ ట్రెండింగ్ గా నిలిచింది. నెట్ఫ్లిక్స్ లోనే హైయెస్ట్ వాచ్ టైమ్ గా నిలిచి నెట్ఫ్లిక్స్ చరిత్రనే మార్చేసింది. ఫస్ట్ సీజన్ ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది ఇలాంటిది కాదు. స్క్విడ్ గేమ్ ఇందులోనే అర్థమయ్యే ఉంటది గేమ్ అని. మరి ఆ గేమ్ ఏంటి, ఎందుకు, ఎలా, ఇదంతా మీరు తెలుసుకోవాలంటే ఈ స్క్విడ్ గేమ్ చూడాల్సిందే. గ్రిప్పింగ్ నేరేషన్ తో, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రైటింగ్ తో ఫుల్ ఎంగేజింగ్ గా తీశారు సిరీస్ అయితే. ప్లేయర్ 465 క్యారెక్టర్ రైటింగ్ అయితే తోపు ఉంటది. సీజన్ 2 ఏదేదో తీశారు కానీ 1 అయితే తోపు అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల అయితే పీక్ అనిపించింది నాకు. అంటే ఆ కాన్సెప్ట్ అదంతా సెటప్ అదంతా చూసి, అసలు ఆ హోల్ ఐడియా కాన్సెప్ట్ ఇదంతా చూసి షాక్ అయ్యా నేను. ఒక డిఫరెంట్ ఐడియాతో, రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ తో ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇంకా ఎవరైనా ఈ సిరీస్ చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది, చూసేయండి. నెంబర్ 6 స్ట్రేంజర్ థింగ్స్. బాబా అరాచకం అంతే. ఎన్నో షాక్లు, జలక్లు, నమ్మలేని నిజాలు. వీటితో పాటు ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ సీజన్ కి అలా పెరుగుతూనే ఉంటది కానీ తగ్గనే తగ్గదు. సిరీస్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తదంటే హార్ట్ పాయింట్లకు వచ్చేది. స్ట్రేంజర్ థింగ్స్ టైటిల్ లాగే అచ్చం అంత స్ట్రేంజ్ గా ఉంటది సిరీస్. మిస్టీరియస్ అట్మాస్ఫియర్, డార్క్ ఎన్విరాన్మెంట్, వీటి వల్ల స్క్రీన్ ప్లే మామూలుగా టెన్షన్ పెట్టదు. స్టార్టింగ్ కొన్ని ఎపిసోడ్స్ స్టోరీ ఇంట్రడక్షన్ ఉంటది. కిడ్స్, వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇలా స్టార్ట్ అయ్యి వెళ్తుంటే సీజన్ 3 వచ్చేసరికి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కంప్లీట్ అన్ప్రిడిక్టబుల్ స్టోరీ రైటింగ్ విత్ మాస్టర్ పీస్ స్క్రీన్ ప్లే. నాకు తెలిసి ఈ సిరీస్ అందరూ చూసేసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 5 డార్క్. పీక్ అంతే. ప్రజెంట్ వరకు ఇలాంటి సిరీస్ ఇప్పటి వరకు చూడనే లేదు. నెంబర్ 5 లో పెట్టానని ఏదో అనుకున్నారు, ప్యాంట్ తడిసిపోద్ది చూసినంతసేపు. అలా అని ఇది హర్రర్ కాదు, పక్కా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. అసలు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా సిరీస్. స్టార్టింగ్ ఎపిసోడ్ ఒకటి చూసి ఏంటిదంతా ఏదేదో అవుతుంది అనుకున్నా. అంటే ఐ మీన్ స్టార్టింగ్ ఎపిసోడే అలా హుక్ చేస్తుంది. షాక్ల మీద షాక్లు, జలక్ల మీద జలక్లు. రియల్లీ అసలు ఏంట్రా, ఏం జరుగుతుంది అనే ఫీలింగ్. ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి వెళ్లే కొద్దీ. టైం ట్రావెల్ మూవీ. అసలు ఆ నరేషన్ ఉంది, మైండ్ బ్లోయింగ్ ఉంది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నాకు కూర్చోబెట్టడం కాదు కదా, స్క్రీన్ ప్లే ఎలా ఉంటది అంటే తాడుతో కట్టేసినట్టు ఉంటది. అంతా గ్రిప్పింగ్ గా ఉంటది సిరీస్. సీజన్ కి ఆ ఇంపాక్ట్ ఇంకా హై ఉంటది కానీ అసలు తగ్గదు. ప్యారలల్ ఇన్వర్స్, కాంప్లెక్స్ స్టోరీ లైన్, మల్టిపుల్ క్యారెక్టర్స్, వాళ్ళ మల్టిపుల్ టైమ్ లైన్స్, ఇదంతా ఫస్ట్ ఈ జర్మన్ సిరీస్ తోటే స్టార్ట్ అయింది. అసలు ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడే ప్రపంచం అంతా షాక్ అయిందంట. ఇలా కూడా తీయవచ్చా, ఇలా కూడా రాయవచ్చా అని. ఇంకా ఎంతో ఉంది సిరీస్ లో. డార్క్ కదా, డార్క్ రైటింగ్ కూడా ఉంటది. జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి స్టార్ట్ చేయండి, హుక్ చేస్తుంది. ఇక ఆపరన్నమాట. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది, అస్సలు మిస్ అవద్దు. నెంబర్ 4 మనీ హైస్ట్. నేను వెబ్ సిరీస్ లో ఫస్ట్ చూడడం మొదలు పెట్టింది ఈ సిరీస్ తోటే. పెద్ద టైం తీసుకుని ఒక పకడ్బందీ ప్లానింగ్, కథం లైఫ్ టైం సెటిల్మెంట్. వాళ్ళు చేసే ప్లానింగ్ ఎలా కొట్టేయాలి అని ఒక ప్లానింగ్ చేస్తారు చూడండి. ఆ ప్లానింగ్ అయినా, ఆ విజన్ అయినా, ఆ థాట్ అయినా, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ రైటింగ్ అన్ని తోపు ఉంటాయి. అసలు ప్రతి క్యారెక్టర్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఒక రైటర్ నేర్చుకోవాల్సింది ఇదే. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండాలి. ఒక క్యారెక్టర్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వాలంటే దానికి ఫ్లాష్ బ్యాక్ ముఖ్యం. అది తోపుగా ఉండాలని కాదు, జస్ట్ ఉంటే చాలు. అది ఇందులో ఉంటది. నేను ఫస్ట్ టైం ఎప్పుడో వెబ్ సిరీస్ లో చూడడం దీంతో స్టార్ట్ చేశాను కాబట్టి దీని తర్వాత ఏది చూసినా ఏంటో గానీ అస్సలు ఎక్కలేదు. ఏది కూడా ఎక్కట్లేదన్నమాట. ఇది ఇచ్చిన హై అలాగే మైండ్ లో ఉండిపోయింది. ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళ వీక్నెస్ ఏంటి అనేది అన్ని ఫుల్ ఎఫెక్టివ్ గా చూపించడం. వాటి వల్ల ప్రతి క్యారెక్టర్ ఒక కాన్ఫ్లిక్ట్ ఫుల్ సాలిడ్ గా బిల్డ్ అయింది. బెర్లిన్ క్యారెక్టర్ అయితే తోపని చెప్పొచ్చు. ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ తో, సాలిడ్ బీజియం తో, టెన్షన్ స్క్రీన్ ప్లే తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నా కూర్చోబెట్టే సిరీస్. అందుకే వరల్డ్ బెస్ట్ వెబ్ సిరీస్ గా నిలిచింది. అందరికీ వెబ్ సిరీస్ ఫేవరెట్. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 3 పికీ బ్లెండర్స్. ఏమన్నా సిరీసా, రియల్లీ క్యారెక్టర్ రైటింగ్ అంటే ఇది అనిపించింది. ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ రైటింగ్ అయితే మామూలుగా లేదు. ఫుల్ యాటిట్యూడ్ ఉంటది. రైటింగ్ లో కూడా, వాకింగ్ లో కూడా మినిమం యాటిట్యూడ్ ఉంటది. ఈ సిరీస్ బీజిఎం నేను ఎప్పటి నుంచి చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మొత్తానికి ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చూసా. రియల్లీ ఆ క్యారెక్టర్ రైటింగ్ కి, వాళ్ళ యాటిట్యూడ్ కి, బీజిఎం కి మతిపోయింది. అంటే ఒక స్టేజ్ లో మత్తులో ఎక్కేసింది, డ్రగ్ లాగా. ఆ రేంజ్ లో ఉంటది. స్వాగ్ అయినా, వాకింగ్ అయినా, బీజిఎం అయినా. ఇది వచ్చేసి గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్, అండర్ వరల్డ్, పర్సనల్ స్ట్రగుల్స్, పొలిటికల్ డ్రామా, కంప్లీట్
యాటిట్యూడ్ ఉంటది. మన ప్రొటాగనిస్ట్ క్యారెక్టరైజేషన్ అయితే ఇచ్చి పడేశారు. ఇక ఆ రోల్లో సిలియన్ మార్ఫీ పర్ఫార్మెన్స్ అయితే తోపని చెప్పొచ్చు. అతని ఫిలాసఫికల్ డైలాగ్స్, మేనరిజం, వాకింగ్ కానీ, బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ ఇవన్నీ చెప్పాలంటే ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉంటది. సిరీస్ కొంత స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుద్ది అండ్ ఒక 2-3 ఎపిసోడ్స్ కూడా స్లోగానే ఉంటాయి. వెళ్లే కొద్ది ఇంట్రెస్టింగ్ రైటింగ్ తో పుంజుకుంటది సిరీస్. ఇక సీజన్ కి గ్రాఫ్ పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు. సిరీస్ అయితే అస్సలు మిస్ అవద్దు, నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 2 గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇది చూడడం ఈజీ కానీ ఇందులో ఉన్న క్యారెక్టర్స్, ఆ రైటింగ్ డెప్త్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అదంతా అర్థం చేసుకోవడం కష్టం. ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్, మనం ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక వరల్డ్ బిల్డింగ్ అండ్ అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఒక ఎపిక్ అన్నమాట. నాకు ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ మీద షాకింగ్ గానే అనిపిస్తూ ఉంటది. అసలు అంత పెద్ద స్టోరీ, ఆ క్యారెక్టర్స్, ఆ వరల్డ్ బిల్డింగ్ ఇదంతా ఎలా రాశారు అని. 5,000 పేజీల స్క్రిప్ట్ అంట. ఇది టెలివిజన్ సిరీస్ లోనే ఒక పెద్ద అచీవ్మెంట్. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇదిగో ఈ 5 బుక్స్ ని బేస్ చేసుకొని తీశారు. స్టోరీ చాలా పెద్దది. సింపుల్ గా చెప్పాలంటే 7 కింగ్డమ్స్ చుట్టూ కాంప్లెక్స్, కొన్ని ఫ్యామిలీస్, స్టార్క్స్, లాన్సిస్టర్స్ అండ్ బరోథియన్స్, టార్గారియన్స్, ఐరన్ థ్రోన్ కోసం ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఏమేం జరిగిన దారుణాలు, ఘోరాలు అన్ని ఇందులో చూస్తారు. ఇప్పుడు ఈ సిరీస్ ని ఇంత బాగా నిలబెట్టింది మెయిన్ గా అయితే ఇందులో ఉన్న క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ కి ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేశారు. దాని వల్ల సిరీస్ బింజ్ వాచ్ చేసేలా ఉంటది. అంటే ఈ క్యారెక్టర్ కి ఇప్పుడు ఇలా జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏ క్యారెక్టర్ వస్తుందో, ఏం చేస్తాడో, ఈ టైంలో ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఈ టైంలో ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఇలా క్యారెక్టర్ రైటింగ్ తో, యాక్షన్ తో ఫుల్ బింజ్ వాచ్ చేసేలా ఉంటది. ఫస్ట్ 6 సీజన్స్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు. మీరు మొత్తం చూడకపోయినా ఫస్ట్ 6 సీజన్స్ అయితే తప్పకుండా చూడండి. అండ్ 7th వన్ ఒకటి పీక్ ఉంటది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్యూమ్స్, స్టన్నింగ్ విజువల్స్, మంచి యాక్షన్ ఇవన్నీ బిగ్గెస్ట్ ప్లస్ ఈ సిరీస్ కి. ఈ సిరీస్ అంతా సీజన్లు అన్ని తెలుగులోనే ఉన్నాయి. జియో హాట్‌స్టార్ లో మిస్ అవద్దు. నెంబర్ 1 బ్రేకింగ్ బ్యాడ్. అందరూ అంటూ ఉంటారు నా ఫేవరెట్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్ అని. సరే ఇంతకీ అంతలా ఏముంది అని నేను కూడా చూసా. ఏముంది కాదు, చాలా ఉంది. దీన్ని ఫస్ట్ లో పెట్టడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ గా లైకబుల్ రైటింగ్ అండ్ క్యారెక్టర్ రైటింగ్ అయితే మాత్రం చాలా సాలిడ్ గా రాశారు. ఇక స్క్రీన్ ప్లే ఉంటది, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నా కూర్చోబెట్టేలా ఉంటది. చాలా గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ నరేషన్ మామూలుగా ఎంగేజ్ చేయలేదు. త్రూ అవుట్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ షాకింగ్ గా ఉంటది స్క్రీన్ ప్లే. సిరీస్ మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ తో మామూలుగా ఎంగేజ్ చేయలేదు. మెయిన్ గా నాకు ఇందులో ఉన్న రైటింగ్ బాగా ఎక్కేసింది. వాల్టర్ వైట్ ఒక సాధారణ కెమిస్ట్రీ టీచర్. అతనికి క్యాన్సర్, ఎక్కువ రోజులు బతకడు. చాలా సీరియస్ స్టేజ్ లో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి తన ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. తన జీనియస్ కెమిస్ట్రీ మైండ్ తో డ్రగ్ మాఫియాలో ఎలా దూరాడు, ఎలా డబ్బులు సంపాదించాడు, తర్వాత ఏమైంది, ఆ తర్వాత అతని లైఫ్ ఎలా సాగింది. ఇది బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ స్టోరీ లైన్. ఇక్కడ సగం హుక్ చేసింది స్టోరీ దగ్గరే. రైటింగ్ లోనే చాలా ఇంపాక్ట్ ఉంది ఎమోషనల్ గా. అంటే రైటింగ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉందంటే ఏదైనా చేసేయాలి, టైం లేదు, దేనికైనా సిద్ధం, రిస్క్. మెయిన్ గా ఇందులో స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే ఒకటి చూపించి ఇది ఇలా అయింది, కానీ మనం అది చూస్తున్నప్పుడు అసలు ఇలా అయింది అనే 100 క్వశ్చన్స్ వస్తాయి. అంటే క్యూరియాసిటీ బిల్డ్ చేశారన్నమాట. దాని వల్ల ఇంకా చూడాలని ఇక ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు స్టార్ట్ చేస్తూనే ఉంటాం. అసలు స్టార్ట్ అవ్వడమే ఇదేంటి ఇలా స్టార్ట్ అయింది అనుకున్నా నేను. తోపు లాంటి క్యారెక్టర్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే తో బింజ్ వాచ్ చేసేలా ఉంటది. అందుకే వరల్డ్ లోనే నెంబర్ 1 వెబ్ సిరీస్ గా నిలిచింది. మీరు ఇంకా ఈ బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ చూడలేదనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి వెంటనే. సో దట్స్ ఇట్ భయ్యా. మరి ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ సిరీస్ ఏంటి అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ కోసం, హాలీవుడ్ రికమెండేషన్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.